గుంటూరు జిల్లా ఏపీ శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 17 మంది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై గౌరవ మండలి స్పీకర్ ద్వారా మంత్రి లోకేష్ కు ఆధారాలు అందజేసి మాట్లాడారు. గవర్నర్ ఆమోదంతో మాత్రమే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లను నియమించడం తొలగించడం జరుగుతుందని అన్నారు. వైస్ ఛాన్సలర్లను రాజీనామాలు చేయమని చెప్పడానికి ఏ సంబంధం లేని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కు ప్రభుత్వానికి ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ రాజకీయ కుట్రేనన్నారు. జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30 వరకు కేవలం 4 రోజుల వ్యవధిలోనే 17 మంది వైస్ ఛాన్సలర్లు రాజీనామాలు చేస్తే ఎందుకు దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటినీ ప్రశ్నిస్తుంటే మంత్రి లోకేష్ 2019లో వైసీపీ ప్రభుత్వంలో వీసీల రాజీనామాల విషయాన్ని ప్రస్తావించడం హాస్యాస్పదమన్నారు. ఇది టీడీపీ చేసిన తప్పిదాల కారణంగా కోర్టు నిర్ణయం ప్రకారం జరిగిన అంశమే తప్ప రాజకీయ అంశం కాదు అని దానికి సంబంధించిన కోర్టు ఉత్తర్వులను చైర్మన్ కి అందజేశారు. 2019 నుంచి యూజీసీ నిబంధనల ప్రకారం తమ ప్రభుత్వం యూజీసీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారమే వైస్ ఛాన్సలర్లను నియమించడం జరిగిందన్నారు. 17 మంది వీసీల రాజీనామాలపై శాసనమండలికి తాము సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకుని విచారణ జరిపించాలని మంత్రి లోకేష్ ను చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై లోకేష్ వెనుకడుగు వేయడం జరిగింది. మరి చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద తక్షణమే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తూ నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మించేందుకు సత్వర చర్యలు చేపట్టవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష.